ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హులు కావడం, ఉప ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన మరికొన్ని వివరాలను అఫిడవిట్ రూపంలో అందించారు. తాము ఇచ్చిన ఆధారాలతో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపులు చేసేది, కానీ ప్రభుత్వాన్నే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఈ దేశంలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయి అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలది. మేము విలీనం చేసుకున్నాము. విలీనానికి సరిపోయే సంఖ్యలైనంత వరకు నేను తీసుకోలే వాళ్ళని. విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన